వచ్చేసరికి సోనియా గురించి అంటే సోనియా ఎంగేజ్డ్ అయింది అంటే ఎంగేజ్మెంట్ ఈరోజు అయింది. సో ఎంగేజ్మెంట్ ఫోటో వచ్చింది. నేను వాళ్ళ హస్బెండ్ గురించి మొత్తం ఆయన్ని తెలుసుకున్నాను. బట్ నేను ఆయన పేరైతే ఇందులో మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కడ వాళ్ళ హస్బెండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు గట్రా ఇలాంటి పోస్ట్ ఏం పెట్టలేదు. నేను కేవలం ఒక ఫోటో తమిళలో పెడతానేమో మహా అయితే. ఆవిడ సోనియా గురించి నేను చెప్పాను హౌస్లో తన వే ఆఫ్ టాకింగ్, తను ఎక్స్ప్రెస్ చేసే విధానం, తన ఆర్గ్యుమెంట్ స్కిల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళు టాప్ 5 ఉండాలని నేను అప్పుడే చెప్పాను నా వీడియోస్లో చూసుకుంటే పాతయే. బట్ ఇప్పుడు చెప్తున్నా, సోనియాకి నాకు అదర్ దాన్ ఈ బిగ్ బాస్ ఫేజ్ కాకుండా బయట ఫేజ్ చూసుకుంటే తను కొన్ని ఆర్ఫనైజెస్ చాలా మంచి పనులు ఇవన్నీ చాలా చేస్తుంది. బట్ అవన్నీ తెలియదు. ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా తను చెప్పింది పెద్దోడు చిన్నోడు అని. అక్కడ ఎలాంటి లవ్ ట్రాక్ కాకుండా ఒక అన్నయ్య తమ్ముడు ఒక ఆ బాండ్లోనే వెళ్ళింది. ఎందుకంటే పెద్దోడు చిన్నోడు అన్నది. బట్ బిగ్ బాస్ అక్కడ అంటే అంతగా అన్కట్ అయిపోద్ది కదా, మనకి కట్ అయిపోద్ది కదా. అక్కడ మొత్తం చూస్తున్న వాళ్ళకి అర్థమవుద్ది. అండ్ విష్ణుప్రియ కంటెంట్ అని చెప్పింది, ఇదంతా మనకి కట్టింగ్లో మొత్తం లేపేశారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన గౌతమ్ సంచలక్గా చేసింది కూడా. చాలా వరకు ఎడిటింగ్ బిగ్ బాస్ మొత్తం అంతా లేపేస్తున్నాడు. సో ఇది కూడా సోనియా చాలా వరకు బ్యాడ్ చేశారు బయట. తన పెళ్ళికి కూడా ఆగిపోయిందనే రూమర్స్ వచ్చినాయి ఈ బ్యాడ్ వాళ్ళు. ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళడానికి తన హస్బెండ్ పర్మిషన్ ఇచ్చాడు, అంతలా చెప్పాడు, అంతలా ఎంకరేజ్ చేశాడు. సో ఈరోజు అయితే ఎంగేజ్ చేసుకున్నారు. డిసెంబర్లో అయితే మ్యారేజ్ అంట. సో నేను ఎలాంటి డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు హస్బెండ్ గురించి. వాళ్ళ హస్బెండ్ కూడా ఒక ఫిలాంథ్రపిస్ట్. ఆయన కూడా చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయనకి, మంచి మంచి వీడియోస్ చేశాడు. తను ఎలా ఎదిగాడు ఏంటన్నది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. సోనియా గురించి తెలియని వాళ్ళు అంటే గేమ్ పరంగా లైవ్ ఏం చూడని వాళ్ళు, నేను లైవ్ చూసినప్పుడు నాకు కొంచెం తెలుసు సోనియా గురించి. నాకు ఎప్పుడు బ్యాడ్ గేమ్ అనిపించలా. సో ఎందుకో బాగా మీమ్స్లో కానీ మొత్తం అన్నింటిలో బ్యాట్ చేసి ఎక్కువ ప్రొట్రై చేశారని నాకు అనిపించింది పర్సనల్గా. మొన్న వచ్చినప్పుడు కూడా తను ఫ్రాంక్గా క్లియర్గా చెప్పింది నామినేషన్స్లో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.